మాట్లాడాలి అన్న టైంలో నాకు ఒక కాల్ వస్తుంది. స్మెల్ తో పాటు నురుగు కూడా బాగా వస్తుంది అనమాట చేతిలోకి రబ్ చేస్తే. సో చాలా బాగుంది. సో అయితే ఇది ఇక్కడ కాదు, హ్యాండ్ వాష్ ఇక్కడ ఇట్లా ఇదే రుద్దాలి. హలో ఎవరండి? మీరే మాట్లాడేది అని అడుగు. బావనా బావనా లక్ష్మి అక్క నాకు ఫోన్ చేద్దాం చెప్పినా నీకు. రమ్మన్నా నువ్వు కాదలో నువ్వు నాకు జీవం వస్తుంది. నేను పెళ్ళాన్ని, నువ్వెవరు? వినాలెవరు 3 months ప్రెగ్నెంట్ నేను. మీ బావని చంపుతున్నా, నువ్వు వచ్చి సాగు కొద్దు ఉండు. కోపం వస్తుంది, నాకు కోపం వస్తుంది. ప్రెగ్నెంట్ ఏంటి? పెళ్ళయిందని చెప్పినా కానీ నీకు అమ్మ ముసల్దానా. నువ్వు రా, నువ్వు నాకు వద్దు. ఇక్కడ బావా ఏంటి అంతా? ఆమె ఏజ్ ఎంత తెలుసా నీకు? అయితే ఎంత అయితే బాగుంటదా? అరే ఆమె ఏజ్ 60 ఏంటి అమ్మా. ముసలి 60 ఏళ్ళు నీకు ఫ్రెండ్ ఉంటదా? అరే నాకు పింఛన్ ఇస్తుంది, నా దోశ నాకు పైసలు లేనప్పుడు. నాకు పైసలు లేనప్పుడు నాకు పైసలు ఇస్తుంది. జీతాలు 2 వస్తాయి, చేసుకోరా సుబ్రహ్మణ్యం. ఇంతవరకు నీ ఫోన్ చెక్ చేయలేదు కదా నేను ఎప్పుడు. ఒకసారి ఫోన్ చేయి, ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయి, స్నాప్ కూడా చెక్ చేయి. మస్తు రిక్వెస్ట్లు వస్తాయి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్ చేస్తారులే ఈ రోజంతా. హే గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే అసలు స్కిప్ చేయకండి. మెయిన్ రీజన్ ఏంటంటే నాకు మా లక్ష్మి డార్లింగ్ కాల్ చేస్తుంది, ప్రాంక్ ఆన్ మై వైఫ్. సో ఈ ప్రాంక్ మా వైఫ్ మీద చేస్తున్నాం అనమాట. సో లక్ష్మి ఎవరు, అసలు ఏంది స్టంట్ మొత్తం చెప్పాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఆల్మోస్ట్ ఒక సెటప్ అయితే పెట్టినాం, మీకు కనబడుతుంది అక్కడ లైట్. సో రీజన్ ఏంటంటే ఒక ప్రమోషన్ వీడియో ఉంది, మనం అక్కడ కూర్చొని మాట్లాడాలి అన్న టైంలో నాకు ఒక కాల్ వస్తుంది. ఆమె పెద్ద టాక్సిక్ అనమాట. టాక్సిక్ మీన్స్ గెలీజ్ అనుకోరి. అంటే ఒక అమ్మాయితో నేను మాట్లాడినా చాట్ చేసినా చాలా రచ్చరచ్చ చేస్తుంది. అంటే మన ఫేస్కి కూడా అంతా ఉండడం గ్రేట్ కదా. సో ఆమెకు అసలు ఇంకొక ఇట్లా సో నాకు కాల్ రావడం మాట్లాడడం అనగానే తనకి చాలా గిల్టీ ఉంటుంది. ఎంతసేపు చింటూ ప్రమోషన్ డబ్బున రా. నువ్వు కూర్చో. హలో గైస్, నమస్తే అందరికి. సో మీరు కూడా మీ ఇంట్లో చాలా మంది మీ హ్యాండ్ వాష్ ఎక్కడెక్కడనో తిరిగి మీరు వచ్చి మీరు చేతులు చక్కగా కడుపుట్లేరా అని చెప్పి మీకోసం మంచి ప్రోడక్ట్ అయితే ఇచ్చాం అనమాట. హ్యాండ్ వాష్ దీని పేరు. సో ఈ హ్యాండ్ వాష్ మీరు ఇంట్లోకి పోయి ఇచ్చినాక, బయటకు పోయి ఇచ్చినాక, బాత్రూంలోకి పోయి ఇచ్చినాక యూజ్ చేసుకోవచ్చు. చాలా నవ్వకు ప్రమోషన్ ఇది. స్మెల్ తో పాటు నురుగు కూడా బాగా వస్తుంది అనమాట చేతిలోకి రబ్ చేస్తే. సో చాలా బాగుంది. సో అయితే ఇది ఇక్కడ కాదు, హ్యాండ్ వాష్ ఇక్కడ ఇట్లా ఇదే రుద్దాలి. బాడీ వాష్ లా కనిపిస్తాను, అందుకే హ్యాండ్ వాష్ అండి. 4 సార్లు చెప్పింది తెలుగులో. ఒక్క నిమిషం. ఓకే, అయితే ఇప్పుడు బాబీ పైన ప్రాంక్ చేయబోతున్నాము. ఇప్పుడైతే డాన్స్ చిన్న కాల్ చేసా. ఇప్పుడు రచ్చ ఉంటుంది వీడియో. అయితే ఏమైతే తెలియదు, ఫోన్ అయితే చేస్తున్నా. సో అదనమాట గైస్. సో నా అది బాడీ వాష్ కాదు, హ్యాండ్ వాష్. ఫోన్ ఎవరు? కొంచెం ఎవరు ఫోన్ ఎత్తు, నేను వాష్రూమ్ వేసా. ఎవరాడు స్పీకర్ అని మాట్లాడు. హలో ఎవరు? హలో ఎవరండి?
మీరు కదా ఫోన్ చేసింది. లేరా ఎవరు కావాలి? వాయమ్మా ఎవరు మాట్లాడేది? చింటూ చింటూ మాట్లాడేదా? బావ లేరా మా బావ మీరెవరు మాట్లాడేది అని అడుగు. బావనా? బావనా? ఏ బావ? బావకి పోను ఎవరు మీరు? ఏ బావ కావాలి మీకు? వాయమ్మా ఓరు మాట్లాడేది మీరెవరు అది చెప్పండి ఫస్ట్. నేను లవర్ని ఎవరిలో ఎవరమ్మా? అమ్మా ఓరు నువ్వెవరు? బావకి పోను బావకి ఇక్కడి బావా? ఎవరు నువ్వు? ఏంది ఇదంతా? ఆయన ఫోన్ ఎత్తనా ఫోను చింటూ? 2 నెలలు ఫోన్ ఎత్తగా నేను ఏడుకోవాలమ్మా నేను కూర్చుని వస్తాను 2 నెలలు అవుతుందంట ఫోన్ చేయక. ఎడిగోళ్ళు అడుగుతున్నా ఎవరు? హలో 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 లక్ష్మి, ఏడుకోనివే నీ అక్క నాకు ఫోన్ చేద్దాం చెప్పినా నీకు? నువ్వు నా ఫోన్ ఎందుకు ఎత్తలే నువ్వు నాకు ఫోన్ చేద్దాం చెప్పినా నీకు? 2 నెలలు ఎవరు అని అడుగుతుంటే ఏంది? ఏమన్నా దోసు దోస్తు కావేంది? నా బావ పిలుస్తుంది. లవర్ అమ్మవారు అరే నువ్వెవరు? అది చెప్పు ఫస్ట్. హలో నువ్వు ఓరమ్మా నేను పెళ్ళాన్ని. నువ్వెవరు? నేను లవరు ఆ? చూసు ఆ ఫోటోలు ఏంది? ఆ ఫోటోలు పంప ఫోటోస్ పంప చూస్తా. ఏ లచ్చి, నువ్వు రావే నువ్వు జీవి వస్తుంది ఏ నా దోశ అది. దోస్తు ఎంతమంది మాట్లాడుతుంది? హలో లచ్చి ఒక్క నిమిషం లైన్ లో ఉండే. పింఛన్ ఇప్పుడు నీ పింఛే పింఛన్ తీసుకుంటేనే అవుతుంది అక్క, లేకపోతే రాదు. నువ్వు అట్లా పెట్టా. నువ్వు అసలు ఏంది నాకు అర్థం కాదు. లచ్చి ఒక్క నిమిషం లైన్ లో ఉండే. ఒకసారి కాల్ కట్ చేసి ఆగి లచ్చి ఒక్క నిమిషం ఆగి మ్యూట్ పెట్టుకున్నా ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడు. ఆగు. అది లచ్చి ముందుకు వచ్చి అరే నా ఫ్రెండ్ కి క్లారిటీ ఇస్తానే. ఇక్కడ బావా ఏంది అంతా? ఆమె ఏజ్ ఎంత తెలుసా నీకు? అయితే ఎంత అయితే బావ అంటదా? అరే ఆమె ఏజ్ 60 ఏంటి అమ్మా. మాట్లాడుతుంది వచ్చింది అసలు ఆమె. నా బావా నా లవర్. పింఛన్ కెత్తిందంటే పెళ్ళైనట్టే కదా మీ లచ్చి ఇద్దరికి. లచ్చి పింఛన్ అయితే పెళ్లి రాదు. మూడు వస్తే పెళ్ళని వస్తే పింఛన్ వస్తుంది. మొగడు వస్తే నన్ను మీద అడుక్కున్నావా నువ్వు? లచ్చి పింఛన్ వచ్చిందా నీకు 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 ఏమెటలే నీ నోట్ల నాలుక ఎందుకు ఉండవు. నువ్వు రావే అమ్మా జీవి కూర్చుందే అమ్మా జీవం ముందుడేనా నీకు? నువ్వెవరు అసలు? ఏ లచ్చి నాకు పెళ్ళమే అది. అరే నువ్వు స్కూల్లో మాట్లాడు జరంగా ప్లీజ్. ఏ నా పెళ్ళి అయిందని చెప్పినా కానీ నీకు నీ అమ్మ ముసల్దానా? నువ్వు రా నువ్వు నాకు వద్దు అసలు నువ్వెవరు? నేను కూడా వస్తాను. నువ్వెవరు? నువ్వు ఏడుంటావు? అడ్రస్ హలో ఏడుంటావు నువ్వు? ఓ లక్ష్మీపురం పోతా అంటావు. ఎందుకేనా? ఇదే నా లక్ష్మీపురం మ్యాటర్. నవ్వకు. నేనేం మజాక్ చేశాను నీతోని. బాబా ఎందుకంటది? మీ బావని చంపుతున్నా. నువ్వు వచ్చి సాగు కొద్దు ఉండు. చెప్ప ఏంది? అరే అమ్మా నడుస్తుందా? అరే ఫ్రెండ్ పెద్ద ముసలాయమ నాకు బెస్ట్ ఫ్రెండ్. హస్బెండ్ లేడా? హస్బెండ్ లేకపోతే నువ్వేం చేస్తున్నావు? హలో నువ్వు నాకు ఇగో ఇంకోసారి మా ఆయనకు ఫోన్ చేసినావు అనుకో నేను ఏం చేస్తాను నాకు తెలియదు. ఎక్కడ మీ ఆయన? మా పెద్ద చేసుకున్నావా? ఏం కాదు ఏం కాదన్నావు. నేను వస్తా ఇప్పుడు బాటలు పింఛన్ బాట నాకు పింఛన్ ఏ నేను వచ్చి తీసుకుంటా. నాగే నీ పింఛన్ చల్ల ఉండా. నువ్వు రా నా పెళ్ళంలో నాకు కాపురం నాకు మొత్తం మంటలే ముసల్దానా. పిచ్చిలు వేసిపోతుంది. నువ్వేమో పెళ్లి కాలేదంటో ఏమేమో మాట్లాడుతున్నావు. హలో ఏడికొస్తాడు? రాడు. ఎవరు అసలు నువ్వు? ఇంకోసారి ఏంది ఫోన్ అంతా? చేద్దాం చింటూ.
నేను చెప్తాను, నీకు క్లారిటీ చెప్తాను. మీ మమ్మీకి చెప్తుంది ఇప్పుడు అక్క, వాళ్ళ మమ్మీకి చెప్తుంది. పెద్ద ఫోన్ చేసినంత అవసరం లేదు. ఇగో క్లారిటీ ఇస్తా. లక్ష్మి అనేది ఒక ఆమె మా ఫ్రెండ్, ఆమె ఏజ్ 60 ముసలిది. 60 ఏళ్ళు నీకు ఫ్రెండ్ ఉంటుందా? అరే నాకు పింఛన్ ఇస్తుంది. నా దోశ నాకు పైసలు లేనప్పుడు, నాకు పైసలు లేనప్పుడు నాకు పైసలు ఇస్తుంది. జీతాలు రెండొస్తాయి చేసుకోరా సుబ్రహ్మణ్యం. నువ్వు ఆటలవరా ఆటగాడమేమో. ఆటగాడు కాచి మాట చెప్పు. నువ్వేమంటా? చాలా మంచిది ముసలి, చాలా మంచిదే. ఆమె ఎవరు? చాలా మంచిదే. ఎవరో దానమే దానమ్మ. నీకెందుకు పైసలు ఇస్తుంది? బబ్బమ్మ. బబ్బమ్మనా నాకెందుకు బిబ్బమ్మ? నాకు కోపం తెప్పేకు నాన్న. ఏంది ఇదంతా? ఆమె లవరన్నుడైంది, బాగానుడైంది. అసలు పెళ్ళైందా? పెళ్లి చేసుకున్నావా? రావే అంట. ఏంది ముసలి గట్నే మాట్లాడతారు కానీ ముసలిదేవరు? నీకు పింఛన్ ఎందుకు ఇస్తుంది? ఏమైతుంది? ఏంది ఇదంతా? మాట్లాడతా. స్విచ్ ఆఫ్ అంటే ఏంది నాన్న? మా ఇంట్లో దగ్గర స్విచ్ ఆఫ్ చేసుకొని చెప్పినావా? ఏమో స్విచ్ ఆఫ్ చేసి నాకేం. అదే ఆ ముసలిదానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చూడు తెలుసా? చెప్పి కవర్ చేయి. ఛార్జింగ్ పెట్టాలి తెలియక. హలో, ఓహో ఇట్లనే ఉంటాయో. కాదే, నువ్వు ఏమని మాట్లాడినావు? నేను పక్కపోతే ఏమని మాట్లాడినావు అసలు? నువ్వు రమ్మను. నువ్వు కాదు. హలో, నువ్వు నాకు జీవం ఉంచుంది. జీవి పోయే పాయింట్ అయినా జీవం గుంటడైందే నీకు? నాకు అర్థం కాదు. హలో లచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావే? ఓ ముసల్దా, నువ్వు ఏడును ఏందమ్మా అసలు? ఇప్పుడు ఫోన్ అంటే ఓకే, మన నేను మాట్లాడుతున్నా కాబట్టి ముసలి నాకు యాక్ట్ చేస్తున్నా. వయసుదే నీకు పింఛన్ ఇస్తుంది. నువ్వు ప్రేమగా నచ్చి అని తెలుస్తావు. ఎవరి మీద పిచ్చి? ఒకసారి చేస్తుంది. హలో 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 నా బావకి ఫోను. మీ ఆంటీ, మీరు ఎవరు ఆంటీ అసలు? మా ఆంటీ అంట. ఆయనకి గుడ్ న్యూస్ చెప్పాలి నేను. గుడ్ న్యూస్. హలో, గుడ్ 3 months ప్రెగ్నెంట్ నేను. ఏమని నచ్చింపురమ్మ నాకు సెటప్ ఉంది, నేను చేసుకుంటున్నా చెప్పిన. 60 ముసలి ప్రెగ్నెంట్ అయింది. నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తుంది. ప్రెగ్నెంట్ అయింది. అది మజాక్ చేసినట్టు. ఫోన్ చేసాదు. మమ్మీ ఎవరో లక్ష్మీపురం అంట, ముసలినంట. మీ అల్లునికి పింఛన్ ఇస్తారంట. నెల 3 నెలలు ప్రెగ్నెంట్ అంట. చూడు మమ్మీ, నాకు నేను ఇచ్చి పెళ్లి చేసింది ఎవరు? మా అమ్మనే కదా. అరే నువ్వు ఎందుకు ఇంత కాంప్లిమెంటరీ ఇస్తున్నావు? ఎవరో లక్ష్మీపురం అంట. ఆమె ఫోన్ చేసి నాకు ఫోన్ అంటుంది. ఇంకా గుడ్ న్యూస్ చెప్పాలి. నువ్వెవరు అసలు అని మాట్లాడుతుంది నన్నే. మీ అత్త మీద దేవతడు రాంగ్ కాల్స్ ఏమో అంటుంది. ఫ్రెండ్ ఎట్లయితే ఎందుకు అమ్మమ్మ అనుకోవా? అమ్మమ్మ ఇట్లా అనుకుంటారు. ఏమైందమ్మా? నీకు 25 ఏళ్ళు, 65 ఏమనుకుంటావు? అమ్మ అనుకోకపోతే అమ్మాయా? ప్రెగ్నెంట్ సరే మెల్ల మాట్లాడండి. కాల్ చేసి నంబర్ తీసుకో ఫస్ట్. నువ్వు నీ కాంటాక్ట్ లో పెట్టుకో. ఇంతవరకు నీ ఫోన్ చెక్ చేయలేదు నేను ఎప్పుడు. ఒకసారి ఫోన్ చేయి, ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయి, స్నాప్ కూడా చెక్ చేయి. మస్తు రిక్వెస్ట్లు వస్తాయి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అంటే చేస్తారా? దానికి చూపిస్తా వచ్చిందా లేదా? ఇంటికి వచ్చేస్తారా? కెమెరా ఎందుకు ఆన్ పెట్టినావు? లేదు నీకు అంటే నీకు ముసలి వాళ్ళు చూపించాలి కదా నేను. అరే నువ్వు పిచ్చిదాను కదా, నాకు ఇట్లా తెలుస్తుంది మధు. ఫోన్ ఎందుకు అట్లా ఊపుతున్నావు? ఫోన్ బంద్ చేసి అనవసరంగా పెంట అవుతుంది. గమ్మునుండు.
వీడియో ఎందుకు తీస్తున్నావు? నేను అన్న చింటన్న ఎవరు వచ్చిండు? ముసలాం వచ్చింది. ఏంది నాన్న? వచ్చింది ముసలి వచ్చింది. విలువ నువ్వు పింఛినాడే ముసల్లాని విలు. బాబీ మీద ప్రాంక్ చూడు ఎట్లుందో. బాబీ బాబీ దా లోపరా లోపరా. ప్రాంక్ వాళ్ళ మమ్మీ కాల్ మళ్ళీ ఇక్కడ బాబీ ఇందాక మాట్లాడినట్టు మాట్లాడు. నాకెళ్ళది వాళ్ళ మమ్మీ కాల్